ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 45ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడి అద్భుతమైన విశ్వరూపాన్ని చూసిన అర్జునుడు ఆనందంతో పాటు తీవ్రమైన భయంతో నిండిపోయాడు. ఆ మహాస్వరూపాన్ని తన మనసు తట్టుకోలేకపోతోంది. ఆ స్థితిలో అర్జునుడు ఏమని వేడుకుంటున్నాడో ఈ శ్లోకంలో చూద్దాం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు: ఓ దేవా, ఇంతకు ముందు ఎన్నడూ చూడని నీ విశ్వరూపాన్ని చూసి నేను ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను. కాని అదే సమయంలో నా మనసు భయంతో తీవ్రంగా కలత చెందుతోంది. ఓ దేవేశ్వర, జగన్నివాస, దయచేసి ప్రసన్నుడవై నాకు నీ పాత సౌమ్య రూపాన్నే చూపించు. విశ్వరూపం యొక్క అనంతమైన శక్తిని, తేజస్సును చూసిన అర్జునుడికి అది వర్ణించలేని ఆనందాన్ని ఇచ్చినా, అందులోని భయంకరమైన దృశ్యాలు అతనిని కలవరపెట్టాయి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మానవుడు అనంతమైన దైవశక్తిని పూర్తిగా గ్రహించడం కష్టం. మనం దేవుడి మహిమను తెలుసుకోవాలని కోరుకుంటాము, కాని మన పరిమితమైన మనసు ఆ అనంతత్వాన్ని చూసి తట్టుకోలేకపోవచ్చు. అర్జునుడి స్థితి మనకు అదే నేర్పుతుంది. దైవం యొక్క గొప్పతనాన్ని చూసి ఆనందించడం, అదే సమయంలో మన అల్పత్వాన్ని గ్రహించి భయపడటం సహజం. నిజమైన భక్తుడు తన భయాన్ని దాచుకోకుండా స్వామి ముందు నివేదించి స్వామి యొక్క కరుణామయమైన సౌమ్యమైన రూపాన్ని ఆశిస్తాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, కొన్నిసార్లు జీవితంలో మన శక్తికి మించిన పెద్ద సవాళ్లు లేదా గొప్ప విజయాలు ఎదురైనప్పుడు మనం కూడా అర్జునుడిలాగే ఉద్వేగానికి లోనవుతాము. ఆ సమయంలో మనం అహంకారానికి పోకుండా, భయంతో కృంగిపోకుండా భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఓ ప్రభూ, ఈ పరిస్థితిని ఎదుర్కొనే శక్తిని, నీ మార్గదర్శకత్వాన్ని నాకు ప్రసాదించు అని వేడుకోవాలి. మన పరిమితులను అంగీకరించి దైవం యొక్క కరుణను కోరడమే నిజమైన వినయం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.